వృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ బిడ్డల బాధ్యతని చండూరు ఆర్డీఓ వందనపు శ్రీదేవి అన్నారు. గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం బుధవారం స్థానిక గాంధీజీ విద్యాసంస్థలందు 28వ నెల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా చండూరు ఆర్డీఓ వందనపు శ్రీదేవి హాజరై మాట్లాడుతూ సమాజంలో పేదలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఎలాంటి వారికి సహాయం చేయాలని ఒక స్పష్టతతో 30 మంది సరైన పేదలను ఎంపిక చేసుకొని వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. వృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ బిడ్డల బాధ్యతని చండూరు ఆర్డీఓ వందనపు శ్రీదేవి అన్నారు. గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం బుధవారం స్థానిక గాంధీజీ విద్యాసంస్థలందు 28వ నెల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా చండూరు ఆర్డీఓ వందనపు శ్రీదేవి హాజరై మాట్లాడుతూ సమాజంలో పేదలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఎలాంటి వారికి సహాయం చేయాలని ఒక స్పష్టతతో 30 మంది సరైన పేదలను ఎంపిక చేసుకొని వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమని తెలిపారు. సమాజంలో చాలా మందికి డబ్బులు ఉంటాయి, కానీ దానం చేసే గుణం తక్కువ మందికి ఉంటుందని, ఏదో ఒక నెల కాకుండా 28 నెలల నుండి ప్రతి నెల 1వ తేదీన 30 మందికి నిత్యావసర సరుకులు పంచడం అభినందనీయమని అన్నారు. పని చేయడానికి శక్తి లేకుండా కుమారులు కూతుర్లు లేని ఒంటరి మహిళలే ఎక్కువగా ఉన్నారని, వృద్ధ తల్లిదండ్రుల ఆలనా పాలన చూడడం బిడ్డల బాధ్యతని గుర్తు చేశారు. చిన్నతనంలో తల్లిదండ్రులు మనల్ని ఏ విధంగా చూశారో మన తల్లిదండ్రులు వృద్ధులయ్యాక మనం అదే విధంగా చూడాలని తెలిపారు. అనంతరం గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్, చండూరు మున్సిపాలిటీ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ మా ఫౌండేషన్ 28 నెలలుగా 9 లక్షల రూపాయల నిత్యావసర సరుకులు పంపిణీ చేయడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు స్టడీ మెటీరియల్ను, చనిపోయిన పేద కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని చేస్తూ వస్తుందని తెలిపారు. త్వరలోనే వాటర్ ట్యాంక్ సెంటర్లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కూడా తెలిపారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపాల్ భార్గవ్, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ పులిపాటి రాధిక, కందుల కృష్ణయ్య, పుష్పక యాదగిరి, బోడా విజయ్, బోడా సాయి, గోపి తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. నువ్వు కూర్చో మగాక, నువ్వు కూర్చో మరి కింద ఓకే మేడం. ఓకే మీరు కొంచెం ఓకే సార్. ఓకే సార్. ఓకే 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 సార్. ఓకే ఓకే సార్. మరి ఈనాటి 28వ నెల నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి మన ఆత్మీయ గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ అండ్ గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ గారు కోడి శ్రీనివాసులు గారు మరియు మన మున్సిపల్ చైర్మన్ గారికి, అదేవిధంగా
పాఠశాల ప్రిన్సిపల్ భార్గవ్ సార్ గారికి, అదేవిధంగా వైస్ ప్రిన్సిపల్ కృష్ణయ్య సార్ గారికి, రాధిక మేడం గారికి, అదేవిధంగా మరి ఇక్కడికి వచ్చినటువంటి ఈ సరుకుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బెనిఫిషరీస్కి నా హృదయపూర్వక నమస్కారాలు, మరి చిన్నారి పిల్లలకు నా ఆశీర్వాదాలు. మరి మన చైర్మన్ గారు నన్ను పిలవడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇంత చక్కటి కార్యక్రమం లోపల సరే నేను చేయూతనియ్యకపోయినా కూడా నా చేతుల నుంచి చేయించాలి అనుకున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. మరి చాలామంది ఎవ్వరు చూసుకోనటువంటి వాళ్ళు ఈరోజు చాలామంది కనిపిస్తున్నారు. ఈ సీనియర్ సిటిజన్స్ అంటే వృద్ధులు, తర్వాత తల్లిదండ్రుల సంరక్షణ చూసేటటువంటి కోర్టు కూడా ఆర్డీఓదే, నాదే. చాలా చూస్తుంటా నేను. అందరూ ఉంటారు, ఆస్తులు ఉంటాయి, కానీ తల్లిదండ్రులను చూడట్లేదు. అలాంటివి చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేసి మా దాకా రాకుండా వాళ్ళే పరిష్కరించుకుంటే బాగుండేది. లేదు అనంటే పెద్ద మనుషుల దగ్గర కూర్చొనైనా చేసుకుంటే బాగుండేది. కానీ అన్ని ప్రయత్నాలు అయిపోయిన తర్వాత ఎవరైనా సరే పిల్లల మీద కోర్టులకు వెళ్ళడం కానీ, లేదు అనంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కానీ చేయాలని ఏ తల్లిదండ్రికి ఉండదు. కొడుకులు చెడ్డోళ్ళు ఉంటారు, బిడ్డలు చెడ్డోళ్ళు ఉంటారు, తల్లిదండ్రులు ఉండరు. అది బాధ అనిపిస్తుంది. కానీ మరి సొసైటీలో అవన్నీ జరుగుతున్నాయి. మరి అలాంటి వాళ్ళు, సరే మీరు ఎలాంటి వాళ్ళో నాకు తెలియదు, కానీ మన చైర్మన్ గారు ఉదార స్వభావంతో ఒక మంచి మనసుతోటి మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఇది బంద్ చేయకుండా కొనసాగించాలి అనేసి మీ పక్షాన నేను కోరుతున్నాను. దాని తర్వాత ఇదే కాకుండా ఆయన మంచి మనసుతోటి ఇంకా ఎన్నో కార్యక్రమాలు కూడా చేయాలి అనేసి మరి భగవంతుడు వారికి దానికి కావాల్సినటువంటి మంచి మనస్సు, ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యము, ఆరోగ్యము ఇవ్వాలి అనేసి మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అనండి.